ప్రకాశం జిల్లా ధోర్నాల్లో సుప్రపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా వ్యవసాయ మార్కెట్ నుంచి నటరాజ్ కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని నాయకులు తెలిపారు. దారి దోపిడీగా దోపిడీ చేసినటువంటి గడిచిన పాలన ఎక్కడ, ఈనాటి మన పాలన ఎక్కడ ఆలోచించే. అయితే ఇవాళ మన ఎరిక్సన్ బాబు ఈయన గెలిచాడా ఓడాడా పక్కన పెట్టండి. మీ సేవకుడు ఆయనతోటి ప్రజా సమస్యలను పరిష్కరించగలిగిన వాడే ప్రజా నాయకుడు అవుతాడు తప్ప మనం ఏదో గెలిచామని చెప్పి జబ్బలు దొరుకుని ఎక్కడో పడుకొని మమ్మల్ని విమర్శిస్తే దురదృష్టం ఏంటంటే, నేనేదో అనుకున్నా, నాకు ఒక న్యూస్ వచ్చింది ఈ మధ్య, ఎలక్షన్కే పంపించేదాన్ని. ఏంటిరా బాబు ఇదని. పాపం మీరు కాదు కానీ కొన్ని మోసపూరిత వాగ్దానాలని, మాటల్ని నమ్మినటువంటి కొందరు ఈ ప్రాంత ప్రజలు ఒక పెద్ద మనిషిని గెలిపించారు. ఆయన్ని తప్పు పట్టండి, తప్పు మంది కదా, ఓట్లు వేసాం కాబట్టి ఆయన గెలిచినాడు. ఆయన అంటాడు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బు వస్తే ఆ డబ్బుని మేము వడ్డీలకు మార్చుకుంటున్నామంట. పాడుగా ఎక్కడ కదా డబ్బు ఏడొచ్చింది మాకు డబ్బు 10.5 లక్షల కోట్లు కేంద్రం ఇచ్చిన డబ్బులు మొత్తానికి మొత్తం దోచుకొని వెళ్ళిపోయారు మీరు విదేశాలకి. మీ నాయకుడు మీరు ఓడల్లో తీసుకుపోయారు, విమానాల్లో తీసుకుపోయారు. ఇక్కడ కథను గెలిచాడు, మా సింగరాయకుడి నుంచి వచ్చి గెలిచాడు. ఏమన్నా పని చేస్తాడా? మీరు ఎందుకు గెలిపించారు? ప్రాంత ప్రజలు ఎమ్మెల్యేగా వచ్చి అసెంబ్లీకి వెళ్ళమంటే ఏనాడన్నా వచ్చాడా? దొంగ రిజిస్టర్ సంతకం పెట్టిన పదవి పోయిందని వాళ్ళు కావాలా? రేపు మళ్ళీ ఆ 11 మంది రాజీనామా చేస్తారంట. అసెంబ్లీకి రాని రాజీనామా చేసే తెలుగు అర్థం కావట్లా. మీకు రేపు 11 కాదు, మీకు వచ్చేది 0 అనే విషయం కూడా తెలుసుకోండి. ఇద్దరు వస్తాడు, రోజు ఒక రెచ్చగొడతారు, కేసులు పెట్టిస్తారు, ఇక్కడ పనులు చేస్తే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే. వీళ్ళు సొంత సర్పంచ్ కూడా అవినీతిలో కోరుకుపోయారు, ఇక్కడికి వచ్చి మాట్లాడతారు. నిన్నేదో ఉపాధి హామీ పథకం గురించి మేమేదో వడ్డీ వ్యాపారం చేస్తాం మాట్లాడతారు. మీలాగా కాదు, దోపిడీలు చేయాల. ప్రతిదీ కూడా ఈరోజు ప్రభుత్వం సంక్షేమాన్ని ఇస్తుంది. ఆడపడుచులందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా మన ప్రభుత్వం కలిగించబోతా ఉంది. చెప్పినటువంటి ప్రతి మాట చేస్తున్నాం. వాళ్ళు నిస్సిగ్గుగా వస్తున్నారు. ఈ కాలంలో ఎందుకమ్మా? నగర్లో ఓడిపోయిన సినిమా యాక్టర్ ఆవేదో మాట్లాడుతూ ఉంది, అక్కడ పనికిరాదు, ఏడుస్తుంది, ఏదో చేస్తుంది. ఆ రోజు మనకున్నటువంటి మైనింగ్ శాఖ మంత్రి మన సుజాత గారిని అసెంబ్లీలో అవహేళనగా చేశారు. ఈ రోజున మన హోంమంత్రి గారిని మాట్లాడుతారు. ఆయన మన కోవూరు శాసనసభ్యురాల్ని ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడితే ఒక పక్క మహిళని అగౌరవపరుస్తారు, రెండో పక్క తప్పే ఉందని సపోర్ట్ చేస్తారు. ఆడపడుచు అంటే గౌరవం లేదు. ఇటువంటి వ్యక్తులు వస్తారు, ఈరోజు రోడ్లు ఎక్కుతారు. వాళ్ళందరికీ ఒకటే బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో సర్పంచ్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు అన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆదరించాలని తెలియజేసుకుంటూ ఆయన గురించి మీకు తెలియదు కాదు. ఒక సినీ రంగంలో కానీ, అది రాజకీయ రంగంలో కానీ రెండిట్లో ఆయనకు పోటీ ఎవరు లేరు. ఆయనే పోటీ అనమాట. అంత గొప్ప మహానుభావుడు. పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారంలో తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఆ రోజు ఆయన తీసుకున్న విప్లవాత్మకమైన మార్పులు, ₹2 కిలో బియ్యం కానీ, పేదలకి ఇల్లు కానీ, మహిళలకి సమాన హక్కు ఆస్తిలో కానీ, ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాడు. అప్పుడు పెట్టిన కార్యక్రమాలు నేటికి కూడా ప్రభుత్వాలు మారినా సరే ఆ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అంటే ఆ కార్యక్రమాలు ఒక గొప్పతనం మీ అందరికీ. రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంటారు, దాదాపు ఇంకా 600 మంది ఇల్లు ఉన్నాయి. వాళ్ళందరికీ కరెంట్ లైన్ వేయాలంటే ఫారెస్ట్ అధికారులు ఒప్పుకోవట్లేదు, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పి. దానికి కూడా మన ఈ మధ్య పాలట్లు అనే గ్రామం, దానికి కూడా దాదాపు 3 కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేయించాము. తొందరలోనే ఆ 600 ఇళ్లకి సోలార్ తోటి బ్యాటరీ
తోటి రెండింటిలో పెట్టి ప్రతి ఇంటికి కూడా 4 బల్బులు ఒక ఫ్యాన్ తిరిగేటట్టు ఒక 2-3 నెలల్లోనే స్టార్ట్ చేపించి మేమందరం కూడా వచ్చి మళ్ళీ ఓపెన్ చేస్తాం. అదేవిధంగా దాదాపు ఇక్కడ కొన్ని మధ్య ఒక సబ్స్టేషన్ శంకుస్థాపన చేశాము. అదేవిధంగా దోర్నాల మండలంలో ఎడవల్లి గ్రామం ఒకటి అడుగుతున్నారు. ఒడ్డుపాలెం